అవనిగడ్డలో 4 ఏళ్ల క్రితం ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహర్రావు గారిని దారుణంగా హత్య చేయటం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనాత్మకమైన ఈ హత్యని పోలీసు వారు ఛేదించలేకపోయారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అలాగే డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా ఛేదించబడిందని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ హత్య మీద చాలా ఆవేదనతో ఉన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయం. అవనిగడ్డలో అయితే కొంతకాలం పాటు ఎవరు కూడా రాత్రిపూట తలుపులు తీయటానికి కూడా సాహసించిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలు ఓట్లు బట్టి దీని మీద విచారణ జరిపించాలని కోరిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ హత్య ఎందుకు ఛేదించబడలేదని చెప్పన్న అనుమానాలు, ఆవేదన కూడా ఉన్న సంగతి కూడా మనందరూ తెలిసిన విషయం. అయితే ఈ రోజున నేరరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక ముందు ఇలాంటి హత్యలు ఎక్కడా జరగటానికి వీల్లేదు. జరిగినా కూడా పోలీసు యంత్రాంగం స్పష్టంగా పనిచేసి దర్యాప్తు చేసి నిందితులని పట్టుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అటువంటి పరిస్థితులు ఉండకూడదు. అలాగే ఎటువంటి నేరాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనికి ఈ మనకు అనేక హత్యలు జరిగాయి అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో. కానీ ఒక శాంతియుత వాతావరణం వల్ల మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ కోట శ్రీహర్రావు గారి హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాన్ని 4 ఏళ్ళుగా మన పోలీస్ వ్యవస్థ ఛేదించలేకపోయింది. అంచేత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున సిబిసిఐడికి విచారణకి కోరాల్సి వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారు అంగీకరించి అలాగే డీజీపీ గారు కూడా స్పందించి ఈ విచారణకి ఆదేశించడం సంతోషదగ్గ పరిణామం. అందుకు వారి ఇరువురికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తప్పనిసరిగా అందరూ కూడా సిబిసిఐడికి అందించి కోట శ్రీహర్రావు గారి ఆత్మశాంతి కలిగేలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.